హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక వ్లాగ్తో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మార్నింగ్ లేట్ అయిపోయింది అనేసి ఎక్కడి వరకు అక్కడ వదిలిపెట్టేసి కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను. ఈవినింగ్ రాగానే బట్టలన్నీ ఉతికి ఆరేసి గిన్నెలు తోమేసి గచ్చు కడిగి ముగ్గు అయితే వేసేసాను. నేను ఇంత కష్టపడ్డానని మా వారు నీకోసం చికెన్ తెస్తా, చికెన్ కర్రీ చేసుకో అని చెప్పారు. కాకపోతే నేనేంటి అంటే ఈ మధ్యలో మనకి బాగా బిర్యానీ చేయడం వచ్చేసింది కాబట్టి బిర్యానీ చేస్తా అంటే మా వారు ఒకటే మాట అన్నారు, నీకు దండం పెడితే బిర్యానీ మాత్రం చేయకన్నారు. అంటే బాగాలేదని కాదు, బాగుంది, కాకపోతే ఊరికే చేయకు అనేసి అన్నారు. కాకపోతే ఏంటి అంటే మనం ఏది చేయొద్దు అని అంటే మన పిల్లలకి అదే చెయ్యాలి అనిపిస్తుంది కాబట్టి అందుకోసమే బిర్యానీ చేద్దామని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను. బిర్యానీ చేస్తే చెయ్యి కానీ కొంచెం కర్రీ కూడా చెయ్యి, గ్రేవీ లెక్క కలుపుకొని తిన్నాను బాగుంటుంది అని అన్నారు. అందుకోసమే ముందే జుట్టుకోడి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని ఉడకపెట్టి పక్కన పెట్టి కొంచెం కర్రీకి పక్కన పెట్టేసి బిర్యానీకి అయితే నేను అందులోకి అయితే పెట్టేశాను. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది కానీ ఊకే బిర్యానీ చెప్పి మీకు కూడా బోర్ కొట్టిస్తున్నానేమో అని అనిపిస్తుంది. అందుకోసమే బిర్యానీ ప్రాసెస్ గురించి అయితే చెప్పను, వీడియోలో అయితే మీరు చూసేసుకొని లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈసారికి అయితే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాకు తెలిసి 3-4 మంత్స్ అవుతుంది. ఈ 3-4 మంత్స్కే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు 110 మంది అయితే అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందులో మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఈవెన్ మన స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసి 3-4 మంత్సే అవుతుంది కానీ 100 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయ్యారంటే నిజంగా అది చాలా అచీవ్మెంట్ లెక్క నాకైతే అనిపిస్తుంది. కాకపోతే యూట్యూబ్లో ఇన్ని రోజులు ఫోన్ లేదు అనేది ఒక చిన్న ప్రాబ్లం అయింది. అందుకోసం ఒక ఫోన్ కూడా తీసుకున్నాం నిన్న. మేబీ అందుకోసం బిర్యానీ పార్టీ అని మీరు అనుకోవచ్చు, అందుకోసం కాదు, క్యాజువల్గానే బిర్యానీ అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే ఫోన్ తీసుకున్నాము. అయితే ఇంకా యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయడానికి కోసం ఇంకా ఏమైతే వీడియోస్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అయితే వచ్చింది. అందుకోసం ఏంటి అంటే మన సబ్జెక్ట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ రికార్డ్ చేసి పెడితే ఎవరైనా పిల్లలు కొన్ని పరిస్థితుల్లో అందరూ కూడా కాలేజ్కి రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆన్లైన్లో మన సబ్జెక్ట్కి సంబంధించిన క్లాసెస్ పెడదామనేసి ఒక ఆలోచనలు అయితే ఉంది. దాంతోపాటు ఇంకా ఏమన్నా కొత్తగా కంటెంట్ క్రియేట్ చేద్దామా, చిన్న షార్ట్స్తోనే, అంటే ఎప్పుడైనా సరే నేను షార్ట్సే పెడుతున్నాను. లాంగ్ వీడియో అయితే సరిగా పోస్ట్ చేయట్లేదు. లాంగ్ వీడియో కూడా ఈసారి పోస్ట్ చేద్దాము. లాంగ్ వీడియో అంటే ఇలాగే లాగ్ అవుతుంది, నా వాయిస్ ఇన్లేక మీరు చచ్చిపోతారు ఏమో అన్న ఒక భయంతోనే నేను లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేయట్లేదు. 1 minute 2 minutes అయితే వాయిస్ వినడానికి ఓకే, కానీ ఈవెన్ ఒక 5-6 minutes 10 minutes వరకు వాయిస్ ఇవ్వాలి. వాయిస్తో మీరు అడ్జస్ట్మెంట్ అవుతుందా అవ్వదా అనే ఒక ఉద్దేశం మీదనే లాంగ్ వీడియో అయితే తీయట్లేదు. మార్నింగ్ టైం అంతా కూడా మనం కాలేజీలో ఉంటాం కాబట్టి అప్పుడైతే వీడియో తీయడానికి అయితే కుదరదు. మనకున్న టైం ఏంటి అంటే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం. అందుకోసమే లాంగ్ వీడియో చేయడం కంటే షార్ట్స్ తీసి షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇచ్చి పెడితే బాగుంటుంది అన్నట్ల ఉద్దేశం మీదనే ఇన్ని రోజులైతే వీడియో చేయడం జరిగింది. కాకపోతే ఏంటి అని అంటే కొద్దిగా యూట్యూబ్లో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ పెట్టాలి. దాంతోపాటు కొంచెం మరీ సబ్జెక్టే ఉంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి దాంతోపాటు మంచి వీడియోస్ కానీ డైలాగ్స్తో కానీ ఇంకా కొన్ని కామెడీకి సంబంధించి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వీడియోస్ పెడదామనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను, పెడదామని అనుకుంటున్నాను. అందుకోసం కూడా ఫోన్ తీసుకున్నాము. అంటే అందుకోసమని కాదులే కానీ నా ఫోన్ అంతా ఖరాబ్ అయిపోయింది. అందుకోసమే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఫోన్ కరెక్ట్గా లేదు, కెమెరా కరెక్ట్గా లేదు అనేసి. మా మేఘానికి మా బాబాయ్ ఏం చేస్తాడంటే ఆడుకుంటాడు, ఫోన్ ఇలా వేస్తే అది పగిలిపోయింది. అందుకోసం మా వారు నాకు నిన్న ఫోన్ కొనుక్కొచ్చారు. ఫోన్ అయితే చాలా బాగుంది. అందుకోసమే సబ్జెక్ట్కి సంబంధించిన కంటెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా పెడదాము అనేసి ఒక ఆలోచన అయితే ఉంది. ఇంకా ఏమన్నా కొత్తగా ట్రై చేయొచ్చా అనేది మీరైతే నాకు షేర్ చేయండి, కంపల్సరీగా చెప్పండి, సరేనా? ఇంతలో బిర్యానీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ అయితే నేనైతే
కంప్లీట్గా అయితే మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను బిర్యానీ ప్రాసెస్ గురించి చెప్పాను, అందుకోసం ఈ వీడియోలో చెప్పట్లేదు. బిర్యానీ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చింది, వీడియోలో కాదు నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. మా స్టూడెంట్స్ మా వాళ్ళందరూ అంటున్నారు బిర్యానీ మీరు మాత్రమే తింటారా మేడం, మాకు కూడా లేదా అనేసి చాలా మంది పిల్లలు అడుగుతున్నారు. అందరికీ పెడదాం, 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీగా బిర్యానీ పట్టిద్దాం అందరికీ కూడా. ఈసారి 100 అయితే క్రాస్ అయ్యాము, ఇప్పటి వరకు అయితే ఒక 3-4 మంత్స్లో 100